ఇక్కడున్న అందమైన అమ్మాయి చేసిన దారుణమైన పని తెలిస్తే బాటా చెప్పు తెగేలా కొడతారు. తన పేరు సుచన. చాలా పెద్ద పెద్ద చదువులు చదివింది. అండ్ తనకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. సుచన అండ్ తన కొడుకు గోవాకి వెళ్ళి ఒక హోటల్లో స్టే చేశారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ హోటల్ మేనేజర్ తో సుచన బెంగళూరుకి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయింది. ఇక్కడ ట్విస్ట్ ఏమంటే హోటల్ కి వచ్చేటప్పుడు తల్లి కొడుకు ఇద్దరు ఉన్నారు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం సుచన ఒక్కటే ఉంది. హోటల్ మేనేజర్ కి ఇంకా స్టాఫ్ కి డౌట్ వచ్చి నీ కొడుకు ఎక్కడా అని అడిగితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేశాయని చెప్పింది. నెక్స్ట్ డే మార్నింగ్ తను స్టే చేసిన రూమ్ లోకి వెళ్లి రూమ్ క్లీన్ చేస్తూ ఉండగా అక్కడున్న టవల్ కి బ్లడ్ ఉండటం గమనించారు. ఇమీడియట్ గా హోటల్ స్టాఫ్ మేనేజర్ కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశారు. అండ్ తను పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. పోలీసులు హోటల్ కి వచ్చి సీసీ కెమెరా చెక్ చేయగా రావడం మాత్రం తల్లి కొడుకు ఇద్దరు వచ్చారు, కానీ వెళ్ళడం మాత్రం తల్లి ఒకటే వెళ్ళింది. తర్వాత సుచనకి కాల్ చేసి అడిగితే తను ఒక అడ్రస్ చెప్పింది. అక్కడికి వెళ్లి చెక్ చేస్తే అదొక ఫేక్ అడ్రస్. వెంటనే పోలీసులు క్యాబ్ డ్రైవర్ కి కాల్ చేసి ఆ అమ్మాయికి డౌట్ రాకుండా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి క్యాబ్ ని డైవర్ట్ చేయమని అన్నారు. వాళ్ళు వచ్చిన వెంటనే పోలీసులు క్యాబ్ డిక్కీ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక బరువైన సూట్ కేసు ఉంది. జిప్ ని మెల్లిగా ఓపెన్ చేస్తే అందులో తన 4 years కొడుకు చనిపోయి పడి ఉన్నాడు. ఇమీడియట్ గా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు ఇలా చేశావని పోలీసులు అడిగితే నాకు మా ఆయనకి డైవర్స్ అయింది, అయితే కోర్టు అబ్బాయిని కొన్ని రోజులు నా దగ్గర కొన్ని రోజులు తన దగ్గర ఉండమని చెప్పారు. కానీ మా అబ్బాయి నా హస్బెండ్ దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకే ఈ పని చేశా అని చెప్పింది.